Establish our chapter children. Number 15. Establishment of the British Empire in India. Revolts spread here. Revolution is the starting. No sooner did this all. No sooner did this call go out. Revolts against the English erupted in many places here. So British people అన్ని చోట్ల యుద్ధం అనేది చేయడం జరిగింది మన భారతదేశంలో. As the Sipahis went to the rampage in the cantonments of the Aligarh, Manipuri, as Budhan Shankar, Adok and Mathura, the English were badly shaken here. So ఇలాంటి ప్లేసెస్లో ఈ బ్రిటిష్ వాళ్ళు భోజనంగా దాడి చేశారు. The situation is very Indian, very delicate here, చాలా డెలికేట్గా మారిపోయిందండి ఇక్కడ. There were more 40,000 English officers on service in India. So how many members are in the officers in India? 40,000 English officers as well soldiers in India. Again, this number of Indian soldiers in the army 2 lakhs and 32,000. It was every Sipahis was revolted so toward no protect their lives or the property of the English residents in the towns here. So ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మన భారతీయులు మధ్య ఇంగ్లాండ్ మధ్య గొడవ జరిగింది. సో ఇండియన్ సోల్జర్ సెక్షన్స్ ఆఫ్ ద ఆర్మీ కుడ్ నాట్ రిలైడ్ ఆన్ consequently many English soldiers were held back to protest against English families here. సో అదేవిధంగా ఇంగ్లీష్ ఫ్యామిలీస్ వాళ్ళు గొడవపడికే ఎంతోమంది వస్తున్నారు, ఎందుకంటే ఇంగ్లీష్ ఫ్యామిలీస్ వాళ్ళు చనిపోతే ఫ్యామిలీస్ రోడ్డుకి వస్తాయి కాబట్టి. as a result they revolt could be suppressed immediately and is better from place to place here. So they started here. So we should not stay in one place, we move from one place to other place. Revolt. Many royal families whose kingdoms had been taken away when the English joined the revolt here. అంటే ఇక్కడ ఏదైనా మొఘల్ ఎంపైర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి వీళ్ళకి బ్రిటిష్ ఎంపైర్స్కి మొఘల్ ఎంపైర్స్కి గొడవ జరుగుతుంది. సో దెన్ వాట్ ఎవర్ బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ ఇంగ్లీష్ పీపుల్ ఫ్యామిలీస్ దే ఆర్ migrating from place to other place here. Among them were the farmers Nawab Awad and Matra, Peshwa Nana, Sahib here, armies of rebel Sipahis and rulers from different countries of the country marched towards Delhi here. So వీళ్ళు ఏం చేశారంటే ఇక కింగ్డమ్స్ నుంచి మార్చ్ చేశారు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు దాడి చేయడంతో ఈ యొక్క రాజ్యాలు పరిపాలించిన రాజ్యాలు ఏవైతున్నాయో వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నారు. So people on the way were helping them and hoping that the English would be driven away the Mughal rule and earlier political order would be restored here. So the Mughal rule ni another British rule చేశారు, Mughal పైన దాడి చేసి Mughal system ని మొత్తం తీశారని డిసైడ్ చేశారు. అదే టైంలో ఏం జరిగిందంటే మనకి హైదరాబాద్ సైలెంట్ సఫర్ అండ్ అండర్ పొలిటికల్ పాలసీస్ ఇయర్. అదేవిధంగా హైదరాబాద్లో కొంచెం అక్కడిక్కడ గొడవ చేయడం జరుగుతుంది. ఎమంగ్ అదర్స్ తురబైస్ ఖాన్ వాజ్ రెవల్యూషనరీ హూ ఫాట్ అగైన్స్ బ్రిటిష్ ఇన్ హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ ది రివోల్ట్ 1857 ఇయర్. అదే 1857లో హైదరాబాద్లో తురబ్ ఖాన్ అనే వ్యక్తి ఫైట్ చేశాడు బ్రిటిష్ soldiers-తోని. He will support the Somali Alauddin and mobilize 6,000 people attack the British regency here. British అంటే బ్రిటిష్ ఉన్న సామ్రాజ్యంలో ఇండిపెండెంట్ దాడి చేసి వాళ్ళు ధ్వంసం చేశారు. ప్రజెంట్ డే ఉమెన్స్ కాలేజ్ ఇయర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటారు రెసిడెన్సీ ఏమైంది మన కోటిలో ఉంది, బ్రిటిష్ రెసిడెన్సీలో ప్రజెంట్ ఏమైనా ఉమెన్స్ కాలేజ్ అని అంటాం మనం అక్కడ కోటిలో ఉంది కదా. సపోర్ట్ బ్రిటిష్ వాళ్ళకి హోవర్ ఉమెన్ వాజ్ సపరేట్ తురబ్ ఖాన్ అంటే అది ఎగ్జిక్యూటెడ్ ఇయర్. తురబ్ ఖాన్ వాడు బాగా గొడవలో ఇన్వాల్వ్ అయ్యి సో ఎట్ లాస్ట్ హి వాజ్ వాన్ ద వార్ అగైన్స్ ద బ్రిటిష్ సోల్జర్స్ రివార్డ్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇయర్. అంటే ఒకటే చోట కాకుండా ప్రతి ఊర్లో కూడా యుద్ధం అనేది జరుగుతుంది భారతీయులకు మరియు ఈ యొక్క భారతీయులు అంటే మొఘల్ ఎంపైర్స్ వర్సెస్ బ్రిటిష్ పీపుల్. Flames of the reverse spread out from Kasban to Kasban and west villages in Uttar Pradesh and Bihar here. So not only in Hyderabad, Bihar Uttar Pradesh కూడా చాలా ఘోరంగా యుద్ధం కూడా జరుగుతుంది. Peasants and the Jamindars took up arms together and had English and other officers to run here. అదేవిధంగా రైతులు మరియు జమీందారు కూడా ఇంగ్లీష్ పైన దాడి చేశారు. స్టాప్డ్ పేయింగ్ ట్యాక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్ ఇయర్. ఇమీడియట్లీ దే టోల్డ్ ఇట్స్ we should not pay the tax to బ్రిటిష్ గవర్నమెంట్ ఇయర్. అదేవిధంగా జమీందారులు ఈ యొక్క రైతులు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి 80% ట్యాక్స్ కట్టకూడదు అని చెప్పేసి దే టోర్ ఆఫ్ ద రైల్వే లైన్స్ హియర్ అండ్ ఫ్రంట్ డౌన్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ పోస్ట్ టెలిగ్రామ్ ఆఫీసర్స్ అప్డేట్ టెలిగ్రామ్ వైస్ హియర్. సో అదే సమయంలో మన భారతీయులు అంటే ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉన్న ప్రజలు ఏం చేశారంటే రైల్వే ట్రాక్స్ని మొత్తం బ్రేకప్ చేశారు, పోలీస్ స్టేషన్లో కూడా అడ్డు పెట్టేశారు మొత్తం. సో ఆల్ దిస్ వేస్ ద న్యూ సర్వీసెస్ ఆర్ ఇంగ్లీష్ అండ్ రివ్యూస్ ఇన్ ఇండియా ఇయర్. కొత్త సిస్టమ్ వచ్చి ఇండియాలో డిఫిట్స్ అండ్ ఇంగ్లీష్ దేర్ ఫేజెస్ ఇయర్. ఫస్ట్ టైం ఈ భారతీయులు అంటే ఈ యొక్క ముఘల్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ పీపుల్ని ఓడగొట్టారు. ఇండియన్ పీపుల్ బికెమ్ మోర్ అండ్ మోర్ కరేజెస్ ఇన్ ద ఫైట్స్ అగైన్స్ ద బ్రిటిష్ ఇయర్. సో ఆ టైం ఏంటంటే మన భారతీయులు ఘోరంగా కొట్టాడరండి బ్రిటిష్ పీపుల్తో. The rebel looted the stores and burnt the documents of any letters here. సో చాలా మటుకు ఏదంటే మన వాళ్ళు ఏం చేస్తారు లూట్ చేయడం నేర్చుకున్నారు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు దౌర్జన్యంగా భారతీయుల దగ్గరికి వెళ్ళి
అన్యాయంగా డబ్బులు దోచుకున్న వాళ్ళు ద మనీ లెండర్స్ హ్యావ్ బికమ్ వెరీ పవర్ఫుల్ ఇంగ్లీష్ క్లాస్ ఇయర్. ఇంకోటి ఏంటంటే ఈ మనీ లెండర్స్ ఒకటి తప్పించేవాడు ఉన్నాడో వాడు బ్రిటిష్ యొక్క సహాయం తీసుకొని భారతీయ ప్రజల్ని హింస పెడుతుంటే భారతీయ కూడా ఈ మనీ లెండర్ పైన దాడి చేశారు. రివార్డ్ సప్రెషన్ అర్జీ చేశారు మొత్తం ఇక్కడ. డిస్ప్లైట్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ద రివార్డ్ అగేన్స్ట్ ఇంగ్లీష్ స్లోలీ గెయిన్ కంట్రోల్ ఓవర్ సిచ్యువేషన్ ఇయర్. మెల్లమెల్లగా ఏమైందంటే మళ్ళీ ఇంగ్లీష్ పీపుల్స్ ఏం చేశారు, రివార్డ్ని అండర్ ద కంట్రోల్ అంటే వాళ్ళ చేతులకు ఆదాయం తెచ్చుకున్నారు. రివర్స్ పాయింట్ ఆల్రెడీ బ్రేవ్లీ ఇయర్ స్టాండ్ బట్ దేర్ ఆర్ 2 మేజర్ వీక్నెస్ అమాంగ్ ది ఇయర్. ఆపుకుంటాడు అంటే పాపం అడ్డుకుంటా మన ముగ్గురు సింబల్ ఓడిపోయారు. ఎందుకంటే ఎవ్రీ టౌన్ ఆఫ్ ద రీజన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ రివర్స్ పాయింట్ సెపరేట్లీ అగేన్స్ ద ఇంగ్లీష్ ఇయర్. ఎందుకంటే సెపరేట్ గ్రూప్తో గొడవపడేవాళ్ళని వీళ్ళు. దే డి నాట్ ఫైట్ టుగెదర్ ఇయర్, దే వేర్ కంబైన్డ్ అండ్ వెల్ ప్లాన్ ఎఫర్ట్ ఇయర్. పాపం అనుకోకుండా ఈ ముగ్గురు ఎంపైర్స్కి ఒక ప్లానింగ్స్ అనేవి లేక వీళ్ళు బ్రిటిష్ చేత ఓడిపోయారు. సో ఇంగ్లీష్ వేర్ ఆల్సో ఇప్పుడు ట్యాకిల్ ద రివర్స్ వన్ బై వన్ ఈచ్ అయ్యారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళు చేసినట్టు మెల్లమెల్లగా ఈ యొక్క ముగ్గురు సేనని కబ్జా చేసుకున్నారు. రివర్స్ ఆల్సో ఫేస్ ద షార్టేజ్ ఆఫ్ ద మోడర్న్ ఆర్మ్స్ ఇయర్. ఎందుకంటే వీళ్ళకి దగ్గర బాంబ్స్ లేవండి పాపం ముగ్గురు ఎంపైర్స్ దగ్గర. ద గన్స్ అండ్ కెనాట్స్ క్యాటరీస్ అండ్ గన్ పౌడర్ ద రిక్వైర్డ్ వేర్ బ్రాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇండియా ఇయర్. కానీ అక్కడికి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి, కానీ అంత వీలు లేదు ఈ యొక్క రాజులకి. కాబట్టి ఈ యొక్క రాజులు అనేది చేతితో ఓడిపోయారు ఇంగ్లీష్ చేతిలో. ఈ కాన్సిక్వెంట్లీ రివర్స్ హ్యావ్ టు ఫైట్ విత్ ద ఓల్డ్ గన్స్ అండ్ ఆరోస్ అండ్ స్పేసెస్ వాట్స్ ఓన్లీ. పాత గన్లు పాత కత్తితో గొడవపెట్టారు. హౌ లాంగ్ కుడ్ సచ్ వెపన్స్ లాస్ట్ కంటెస్ట్ అగేన్స్ట్ ద మోర్ మోడర్న్ ఆర్మ్స్ ఇయర్. సో బ్రిటిష్ దగ్గర కొత్త వెపన్స్ బాంబ్స్ ఉండడం ద్వారా ఈ యొక్క ముఘల్ ఎంపైర్స్ వాళ్ళు ఏంటంటే గొడవ పడలేక వాళ్ళు ఓడిపోయారు. ఈవెన్ దో స్పీడ్ రివార్డ్స్ పెట్టి ఫైట్ అయిన ఇంగ్లీష్ ఇయర్. బట్ ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఫైట్ అంటే భయపడించేసారు మొత్తం. అంటే భయపడ్డారు ఫస్ట్ ఇంగ్లీష్ పీపుల్. దే ఆర్ ఫైటింగ్ విత్ బ్రేవ్లీ. So the behavior that greater period whenever the suppressor rebel group here, but unfortunately what happened, English people destroyed the Mughals people. So they killed the rebels almost in human ways and hang their bodies from the trees in the villages. So the villagers are formed to understand the concept of the revolt here. So అక్కడ ఉన్న ప్రజల్ని భారతీయుల్లో ఉన్న ప్రజల్ని చంపేసి చెట్టుకి మీద వేసేవాళ్ళు. ఎవరైనా తిరిగి మళ్ళీ ఇలా మాపై తిరగబడితే నీకు కూడా ఏదో శిక్ష జరుగుతుంది, చంపి ఇలా చెట్టు గురి చేస్తామని. They tried to so many rivers of the mouths and canals and blown out the limits. Many rivers went to them hiding and moving from place to place to avoid being caught in the English year. చాలా మంది ఏం చేశారంటే రివోల్ట్ చేసేవాళ్ళు, అంటే భారతీయులు మంది ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో భయపడి పారిపోయి వేరే చోట దాచుకున్నారు. మెనీ ఆఫ్ దెమ్ వెంట ద ప్లేసెస్ లైక్ నేపాల్ హైడ్. చాలా మంది భారతీయులు యుద్ధం చేసుకొని నేపాల్కి వెళ్ళిపోయి అక్కడ బతకడానికి వెళ్ళిపోయారండి, దాచుకున్నారు అక్కడ వెళ్ళి హైడ్. English reporter Emperor Bahadur and Shah Jaffar to follow a location of Rangoon, and it was there that the last Mughal Empire died here. The last Mughal Empire ended. Revolt 1857, the biggest ever to challenge the mind of the English here. But 1857 revolt lo కానీ భారతీయులు ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారండి. ఆఫ్టర్ సప్రెసింగ్ it, their hold over Indian became stronger. They ruled the country over next 90 years here. So 1857లో ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు బాగా దాడి చేయడంతో మన భారతీయులంతా ఓడిపోయారు. 90 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ రూల్ చేశారండి ఓవర్ బ్రిటిష్. After the revolt coming here, it took the English more than a year suppress the revolt 1857 year. So 1857 నుంచి భారతీయులకు ఎలాంటి హక్కు ఇవ్వకుండా they ruled 90 years very crucially. During this period they changed many of their policies and added the new ones here. So now 1857, after completely no other kingdoms in India, they completely hand over to British. So Queen Victoria of England made an important declaration here. She said that Indian kings should rule their own kingdoms without any anxiety because English would not try to dethrone them here. So ఏం చెప్పిందంటే ఇంగ్లాండ్ విక్టోరియా అంటే ప్రిన్సెస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇయర్, మీరు రాజ్యాన్ని రూల్ చేసుకోండి, మీ యొక్క రాజ్యాలకి మేము రాము, మీ రాజ్యాలు మీరు ఉండండి, మిమ్మల్ని ఇట్లా సింహాసనం నుంచి తీయమని చెప్పేశారు. ఇన్ దిస్ వే ఎస్టాబ్లిష్ క్లోజ్ కొలాబరేషన్ విత్ ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ఇండియా ఇయర్. సో ఆ విధంగా ఏం చేసినారంటే రాజులు ఈ యొక్క క్వీన్ ఎలిజబెత్తోని ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. స్టాండ్. సో Victoria. Similarly, Jamindars who were given the many concessions and were assured that the property would be protected here. Jamindar ఒక ప్రాపర్టీ కూడా వాళ్ళు కాపాడుతారని మాటించారు బ్రిటిష్ వాళ్ళు. As Pandit and Ms. Malusan were assured that British government would not interfere with the matters in relation of Indian religion and would let the old traditions continue here. So అదే విధంగా ఏంటంటే ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు మా ఒక ట్రెడిషన్ తప్పకూడదు, మా ఇండియన్ ట్రెడిషన్ ఫాలో అవుతాం, వాళ్ళ ట్రెడిషన్ ఎట్లయినా 80% ఫాలో అవ్వము. There was also promise that India would be included in the government here. The truth is that English has seen their Indian empires being snatched away 1857 year. కానీ అందుకని ఏంటంటే ఇండియన్ పీపుల్ అనేది బీయింగ్ స్నాచ్డ్. 1857లో ఈ యొక్క బ్రిటిష్ ఎంపైర్స్ ఏం చేశారంటే 1857లో రాజుని వాళ్ళని పట్టుకొని దెబ్బతీశారు. సో now they direct their efforts towards giving all kinds of concession to the powerful Indians here to consider them and ensure that they would continue to support English here. So what happened after that, ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఇచ్చేసారండి. English given
kingdoms to the people of rulers, and they were ruling here. Now all the empire, all the kings in India, they suffered to British. Hyderabad state and the British look India, but Hyderabad ruled here. So as with stand other kingdoms of the time, Hyderabad came under the influence of the English East Indian Company scheme. It seems at that time the Hyderabad East Indian Company eventually British placed their residence in Hyderabad, who oversaw the entire administrative state here. Other than British residence in Hyderabad చూసుకోవడానికి the Nizam had appointed his prime minister, it seems Diwan. Nizam appointed prime minister appointed Diwan. So advised the residence with the approval of British Governor General here. Hyderabad the British Governor General ఉండేవాడు. All the departments has to be headed by the Indian civil officers or their regimes. So headed by British in this way, British were able to gain complete control over the Nizam state here. So British instant IAS officer పెట్టారండి. British Hyderabad లో మొత్తం హైదరాబాద్ తన కబ్జా తెచ్చుకోవడం చూశారు. They gradually pushed the state around the administrative system policies for the British in other areas here. So మన British మన హైదరాబాద్ లో IAS ఆఫీసర్ పెట్టేసి British అనేది రూల్ చేస్తుంది. Enter the hands of Nizam here. If you go to Hyderabad, you will see the famous Salaj Museum with the houses where various articles Salaj Nizam, who was such a Diwan of Hyderabad here. Salaj and Diwan of Hyderabad. So he introduced many reforms and contributed the economic development of the Hyderabad state here. So Diwan and Nizam chala Hyderabad ki chala funds తీసుకొచ్చేసి డెవలప్ చేశాడు. He divided the kingdoms into Subhas and districts. Subhas and district after removing the old Deshmukhs etc. So he abolished the revenue for farming system instead of organizing the direct revenue from the farmer by district officials here. అదేవిధంగా రైతుల నుంచి తీసుకున్న ట్యాక్స్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తీసేశాడు. Judicial reforms including the creation of the Supreme Court, High Court and District Court should also established here. Supreme Court, High Court తీసుకొచ్చాడు Diwan, the king of Nizam. Separate civil and criminal courts were also established, it seems, to facilitate the transport Salajan into railways and roads was included here. So it was done very well. Instead Diwan అనే వ్యక్తి హైదరాబాద్కి చాలా మంచి చేసినట్టు సుప్రీం కోర్టు హైకోర్టుని డిస్ట్రిక్ట్ కోర్టుని పెట్టాడు మంచిగా. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ రైల్వే లైన్స్ కూడా కనెక్ట్ హైదరాబాద్ టు బాంబే, మద్రాస్ టు సోలాపూర్ అండ్ మద్రాస్ టు బాంబే. ఇంగ్లీష్ మీడియం schools like established at the time here. Darul Uloom and Charargarh in 1885 year. Darul Uloom and Charargarh, you know, very well famous body. City College is there, Deccan Engineering College in 1870. Madras Aliyah where Aliyah College there seems established in 1870 only. These reforms helped Hyderabad emerge as a modern state in line. Modern state developments అంటే జవాన్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ చాలా ఎంతో మంచి జరిగింది. అదేవిధంగా విత్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో మోడర్న్ స్టేట్ ఇస్ లైన్స్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో అదేవిధంగా హైదరాబాద్లో వేరే కంట్రీస్ లానే హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వడం జరిగింది.